సభాధ్యక్షులైనటువంటి కరెస్పాండెంట్ సార్ గారికి, నాతోటి బోధనేతర సిబ్బందికి, కళాశాలలో ఉన్నటువంటి నా చెల్లెలందరికీ, అలాగే నా తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీని గురించి మీరు స్కూలింగ్ నుంచి కూడా ప్రతిరోజు మీరు వింటూనే ఉంటారు. అంత గొప్ప స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనే దానికోసం నేను మీకు చిన్న కథ చెప్తాను. సో ఇది మీకు అందరికీ బాగా తెలిసినటువంటి మహాభారతం నుంచి తీసుకొస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే. సో మహాభారతం అనగానే పాండవులు ఉంటారు, కౌరవులు ఉంటారు. ఈ పాండవులు కౌరవుల మధ్య జూదం జరుగుతుంది, దాన్ని మాయాజూదం అంటారు. ఈ మాయాజూదంలో పాండవులు ఓడిపోయిన తర్వాత వీళ్ళకి 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తారు. ఇదంతా పూర్తి చేసుకొని వచ్చేస్తారు. ఇదంతా పూర్తి చేసుకొని వచ్చేసిన తర్వాత జరిగేటువంటి చిన్న ఘట్టం. సో ఏమవుతుందంటే వాళ్ళు ఈ 14 ఏళ్ళు ఏదైతే ఉందో ఇది పూర్తి చేసుకొని వచ్చేసిన తర్వాత వీళ్ళు పాండవులు ద్రౌపది దేవితో సహా శ్రీకృష్ణుని పిలిపిస్తారు. పిలిపించి కౌరవులతో యుద్ధమే ముందు విజయము సంధి గురించి అంటే ఒకసారి సంధి గురించి అందరూ స్వతంత్రంగా బతుకుంటాం అని మాట్లాడాలని చెప్పి శ్రీకృష్ణ రాయవారం అనేటువంటి ఒక ఘట్టాన్ని తీసుకొస్తారు. శ్రీకృష్ణుడు ఒక్కొక్కరి అభిప్రాయాన్ని విడివిడిగా కనుక్కుంటూ వస్తాడు. అందరినీ ఒక దగ్గర కలిపెట్టి అందరినీ అడుగుతూ వస్తాడు. ముందుగా మనకు మహాభారతంలో ధర్మరాజు పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. సో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట ధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. అయ్యా పెద్దవాడే కదా, నేను ఇప్పుడు సంధి కోసం కౌరవుల దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళి అక్కడ ఏం మాట్లాడుకుంటామని చెప్తాడు. ఏం అవసరం లేదు, మీరు చేయాల్సింది ఒకటే మహాప్రభు, మా మంచి వాళ్ళ మంచి మీరు కోరేటువంటి వ్యక్తి కాబట్టి అక్కడికి వెళ్ళి యుద్ధం వద్దు, మా అన్నదమ్ములకి సగభాగం వాళ్ళకి సగభాగం రాజ్యం ఇవ్వండి, ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే మా 5 మంది అన్నదమ్ములకి కలిపి 5 ఊర్లు ఇచ్చినా సరే యుద్ధం వద్దు, మేము ప్రశాంతంగా బతుకుతామని చెప్పేసి ధర్మరాజు చెప్తాడు. ద్రౌపది దేవికి విపరీతమైనటువంటి కోపం పుట్టుకొస్తుంటుంది. ఎందుకంటే అవమానపడింది ఆమె కదా. సో సరే నేను పెద్ద ఆయన నేను ఆలోచిస్తానులే, మిగిలిన వాళ్ళు భీమసేనుడు ఉన్నాడు, నెక్స్ట్ అట్లానే అర్జునుడు ఉన్నాడు, నకుల సహదేవులు ఉన్నారు, వీళ్ళందరూ సమయానికి ప్రతిరూపులు, వీళ్ళు ఎవరో ఒకరు దీనికి అడ్డుపులో వేస్తారులే అని చెప్పి ఆమె అలాగే ఒక చోట నిలబడుతూ ఉంది. వెంటనే ఆ శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి ఏం చేశారు అంటే ధర్మరాజు దగ్గర నుంచి నెక్స్ట్ ఉన్నటువంటి అన్నదమ్ముడైనటువంటి భీముడి దగ్గరికి వచ్చాడు. భీముడు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్న అన్న మాటే నా మాట అన్నాడు. అన్న ఏదైతే చెప్తున్నాడో దానికి నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. అన్న ఏదైతే చెప్తున్నాడో దానికి నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. ఈ ద్రౌపది దేవికి కోపం ఇంకా పెరిగిపోతుంది. నెక్స్ట్ అట్లనే అర్జునుడు అదే పలుకు పలికాడు, అన్నమంటే నా మాట, నకుల సహదేవుడు అన్నమంటే నా మాట. సో చూడండి, మన పురాణ ఇతిహాసాల్లో అన్నదమ్ముల బంధం, కుటుంబ మైత్రి, పెద్దల పట్ల గౌరవం ఎంత గొప్పగా ఉండిందో. ఒక మాట కుటుంబం పెద్దగా చెప్పేసాడంటే దానికి కుటుంబం మొత్తం కట్టుబడి ఉండేది. సో అయితే ఇక్కడ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు దీన్ని అప్పుగా తీసుకోవద్దండి. ఏదైనా సరే కాలంతో పాటుగా ఒక గాయమని జరిగినటువంటి గాయాన్ని పురుషుడు మర్చిపోతూ వస్తాడు, స్త్రీ నెమరు వేసుకుంటూ వస్తుంది దాన్ని. అరే వాడు నన్ను మాట అన్నాడు, నన్ను ఇలా ఇబ్బంది పెట్టాడు, నన్ను బాధ పెట్టాడు. సో ఇక్కడ కాలంతో పాటు అన్ని మారిపోతాయి, కాకపోతే స్త్రీకి కొంచెం టైం పడుతుంది. ద్రౌపది దేవి దగ్గరికి వచ్చి అమ్మా చెల్లెమ్మ, అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పారు, నువ్వు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నావా అని అడిగాడు. ఒక్కసారిగా ఆమెలో ఉన్నటువంటి కోపాన్నంతా కట్టలు తెచ్చుకొని బయటకు వచ్చి అన్నా ఏం మాట్లాడతాము, ఆ రోజు ఇంతమంది సభలో నన్ను దుర్యోధనుడు కావచ్చు, దుశ్శాసనుడు కావచ్చు, మొత్తం సభాభావం కావచ్చు, ఎంత మంది ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో ఈ భీమసేనుడు ఏం చెప్పాడు, ఈ దుశ్శాసనుడిని చంపేస్తాను, అలాగే దుర్యోధను యొక్క తొడలు పగలగొడతానని చెప్పి శపథం చేశాడు కదా. ఆ రోజు నేను ఒక మాట చెప్పా, ఆ దుర్యోధను యొక్క తొడలు పగిలి చనిపోవాలా, అట్లనే ఆ దుశ్శాసనుడి యొక్క ఉదర భాగాన్ని పగలగొట్టి రక్తాన్ని తీసుకొచ్చి నా గుండెలు పూస్తే అప్పుడే నేను జడ వేసుకుంటాను. చుట్టుపక్కల ఆగదా వదిలాంటి తల్లితో సమానం, అలాంటి తల్లి యొక్క చుట్టుపక్కల ఆగదు కాబట్టి వారి నెత్తులతో ఎప్పుడైతే నా స్పేస్ కలుపుతానో అప్పుడే ముడి వేసుకుంటానని శపథం చేస్తున్నాను. ఈ శపథాలన్నీ ఎక్కడ పోయినాయన్నా, వాళ్ళకంటే తెలియలేదు, సర్వం తెలిసినటువంటి వ్యక్తివి నువ్వు కూడా ఈరోజు శాంతి మాట్లాడుతున్నావే, నీకు సమంజసమైనా, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు.
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి, ఏం లేదమ్మా, ధర్మరాజు మాట ఏదైతే ఉందో అదే నేను చెప్తా, అదే నా మాట అన్నాను. ఈమె దుఃఖం ఇంకా భరించలేకపోయింది. అన్నం నువ్వు ఉన్నావు, నీకు చెప్తే ఏదో నా సమస్య తీరుతుంది అనుకుంటే నువ్వు కూడా ఇలానే మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా బాధపడింది. అందరూ ఎవరి పాటి వాళ్ళు అయిపోయారని రాయబారానికి వెళ్తున్నాడు. ఈయన అక్కడికి వెళ్ళి ద్రౌపదికి యొక్క ఒక మాట చెప్పాడు. ఏడుస్తుంది కదా, చెల్లెలు కదా, ఏడుస్తుంటే ఆ దగ్గరికి వెళ్ళి, అన్న నాకు సంధి అనేది అవసరం లేదు, దుర్యోధనుడు దుశ్శాసనుడు ఎవరైతే నన్ను పరామర్శించారో వాళ్ళ చావే నేను కోరుకుంటున్నాను నా రెడ్డి చెప్పాడు. అమ్మా నేను యుద్ధం జరగదని చెప్పానా? పిచ్చి తల్లి ఎందుకు ఏడుస్తున్నావు? యుద్ధం జరుగుతుంది, అదేలా నువ్వు సంధికి వెళ్తున్నావు కదా. నేను సంధి చెప్పడానికి వెళ్తున్నా, సంధి చేయడానికి కాదు. సంధి చేయడం చేయకపోవడం అనేది దుర్యోధన చేతుల్లో ఉంటుంది. దుర్యోధన ఎవడు? ఒక మూర్ఖుడు. నువ్వు ఎంత మంచి చెప్పినా బాగా విని బాగా ఆలోచించి చెడ్డ నిర్ణయాన్ని తీసుకుంటాడు. ఎందుకంటే దుర్యోధన చుట్టూ ఉండేది దుష్టులే, దుర్యోధన చుట్టూ ఉండేది దుష్టులే. నేను పోయినాడు ఎలా పోయి అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడంటే, మీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా చెప్పారా, ఏం చేయమంటావు అని అడిగాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు నవ్వునవి, వీళ్ళకి యుద్ధం చేయడం జరగాలంటుంది, వీళ్ళకి 5 ఊర్లు కాదు కదా, సూది వేసి కదా పక్కన పుట్టే సూది, ఆ సూది కొన భూమి పైన పుచ్చితే ఎంత ప్లేస్ అయితే వస్తుందో అంత ప్లేస్ కూడా ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఘాటుగా మనకు సమాధానం చెప్పాడు. సో నెక్స్ట్ ఇంకా తర్వాత శ్రీకృష్ణుడు రావడం, అతని మాటలు అక్కడ చెప్పడం, యుద్ధం జరగడం మొత్తం జరిగిపోయింది. ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే నాన్న, ఎప్పుడు కూడా దుష్టుని ఎవరైతే దుష్టుడు ఉన్నాడో వాళ్ళని చేరకూడదు. వన్స్ చేరినామంటే మనం మంచిగా ఉండాలనుకున్నా సరే మన చుట్టూ ఆ దుష్ట బుద్ధులే మనకు ప్రతిబింబిస్తాయి. మంచి చెప్పేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అది మనసుకి చాలా బాధనిస్తుంది. ఎందుకంటే మంచి కాబట్టి. నాకు చాలా మాట్లాడు 4 గంటల నిద్ర లేచి చదవలేదని, ఏమో చేస్తారు రోజు 4 గంటలే అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ మనం చిన్న విషయం మీరు అర్థం చేస్తారో లేదో, ఎప్పుడైతే మనము నిద్ర తొందరగా లేస్తామో రోజు చాలా ప్రశాంతంగా గడుస్తుంది. దానికోసం పెద్దవాళ్ళు ఎప్పుడు మనం తొందరగా నిద్రలే ఉంటాడు. ఇప్పుడు నా స్వతంత్రం గురించి మాట్లాడుతున్నాం. ఈ స్వతంత్రం ఎట్లా అయిపోయిందంటే తల్లిదండ్రుల పైన మాత్రమే మనకు స్వతంత్రం అవుతుంది. అమ్మ నాన్న ఏదైనా ఒక మాట చెప్పాను అనుకో, వెంబడే వాళ్ళకి యాంటీగా మాట్లాడాలి. మమ్మీ నా దగ్గర ఫోన్ లాగుతున్నావు, నేను ఏదో మాట్లాడను, లేదు నాన్న నడిచాడు, ఇంట్లో వీళ్ళు పెట్టుకోవడం, ఊరికే భయపెట్టించడం. ఇంకా కొన్ని విషయాలు అయితే కొంతమంది వాళ్ళ జీవితాల్లో నాన్న చేసుకుంటున్నాను. అది ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా అందరికీ నచ్చేటట్టు ప్రవర్తించాలి కాదు, కానీ మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేటువంటి విచక్షణతో మనం ప్రవర్తించాలా. ఎప్పుడైనా మనల్ని ఎదుటి వ్యక్తి బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా క్షమాపణతో మనం బతకాలా. ఎందుకు ఈ మాట చెప్తానంటే కర్మ సిద్ధాంతం ఖచ్చితంగా ఫలిస్తుంది. కర్మ సిద్ధాంతం ఎవరి కర్మకు మనం వదిలేసేయాలి. మనం లేదు మనం పట్టుకొని మనతో పాటు నడుస్తానంటే వాళ్ళలాగా మనం ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి మనం లేదో ఒక మాట అన్నాడు, ఆ మాట మనం తీసుకుంటే ఖచ్చితంగా బాధేస్తాం. ఏం లేదు అన్నాడు, నువ్వు ఇంటి ముందర ఇంట్లో కూర్చొని ఇంటి ముందర మొత్తం చెత్త వచ్చి పడింది, ఈ చెత్త అదే నా ఇంటి ముందే పడింది కదా, తీసుకెళ్లి ఒక హాల్లో బెడ్రూమ్ పెట్టుకుంటా, ముద్దుగా మనం ఎందుకు పెట్టుకుంటాను, అది చెత్త అభిమాన విషయం. అది వీలైతే కాదు అనేస్తాడు, పక్కకు పోతాడు, లేదంటే దాన్ని పట్టించుకోకూడదు. ఇక్కడ కూడా మనం మనసుని బాధ పెట్టినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, మనం బాధ పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక చెత్తలాన్ని క్రియేట్ చేసుకోవాలా. వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. అర్థమవుతుందా? వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ మనం తీసుకుంటే మనకి అవుతుంది, మనం తీసుకోకపోతే మంది కాదు. వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్ మనం తీసుకుంటే మంది అవుతుంది, కాకపోతే మంది కాదు. వాళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళకి మాట అన్నారు, వాళ్ళకి మాట అన్నారు అంటే అంటారు అనే దానికి ఉన్న వాళ్ళు మనం విదేశీ వదిలేయాలా, విని పట్టించుకుంటే ప్రశాంతంగా బతకలేదన్నా. మనం స్వతంత్రంగా బతకాలంటే ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మాట్లాడుకున్నామా, మహాభారతంలో పాండవులందరూ వాళ్ళకి 14 ఏళ్ళు అరణ్యవాసం చేశారు. 14 ఏళ్ళు అరణ్యవాసం చేసినప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి రాజ్యాన్ని దక్కించుకోవడానికి 18 రోజులు పట్టేది. 18 రోజులు. నిజంగా మీరు ఆలోచించండి, కురుక్షేత్రం పట్టడానికి 18 రోజులు పట్టేది. సో మనకి కాని రోజు ఏదైతే ఉందో ఆ రోజు మనం అరణ్యవాసం అనేది చేయాలి. దాని గురించి ఆలోచించకూడదు. ఈ రోజు మన కాలంలో మనం ప్రశాంతంగా మనం ఏదైతే చేయగలమో, మనకి ఎక్కడైతే ఆనందంగా ఉండగలుగుతామో అటువైపు మనం అడుగులు పడాలి. మనదంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా కురుక్షేత్రమే చేయాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందంటే మన భవిష్యత్తు మనం నిర్మించుకున్నప్పుడే. అర్థమవుతా? ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.